ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్నారా? ముఖ్యంగా ఛాలెంజింగ్గా ఉండాలి, అదే సమయంలో గౌరవప్రదంగా ఉండాలి అనుకుంటే బహుశా ఏపీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఒక మంచి ఆప్షన్ కావచ్చు. సో ఈ కెరియర్కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూశారుగా, సవాలతో కూడిన జీవితాన్ని కోరుకునేవారికి, అంటే ఇది కేవలం ఏదో ఆఫీస్లో కూర్చుని చేసే ఉద్యోగం కాదు. ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి, ఛాలెంజెస్ తీసుకోవాలి అని అనుకునేవాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ కెరియర్. చురుగ్గా ఉండేవాళ్లకి చాలా సంతృప్తినిస్తుంది. అసలు ఈ పోస్ట్ స్థాయి ఏంటి అంటే, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 2 లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం. అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గౌరవం, కెరీర్లో ఒక స్టెబిలిటీ రెండూ ఉంటాయి. సరే, మరి ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ముందుగా మనకుండాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఇదే కదా మొదటి అడుగు. మొదటగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీని విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఏదైనా సరే యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు. అది రెగ్యులర్ అయినా, ఓపెన్ యూనివర్సిటీ అయినా, డిస్టెన్స్లో చేసినా ఏదైనా పర్వాలేదు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సుండాలి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకైతే 32 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపిచ్చారు. ఇది చాలామందికి మంచి అవకాశమనే చెప్పాలి. ఓకే, అర్హతలున్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది సింపుల్గా ఒరే ఒక ఎగ్జామ్తో అయ్యే పని కాదు. కొన్ని దశలుంటాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, మొత్తం 4 స్టేజీలుంటాయి ఈ సెలక్షన్ ప్రాసెస్లో. ఫస్ట్ది ప్రిలిమినరీ ఎగ్జామ్. అందులో క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫైనల్గా మెడికల్ టెస్ట్. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి స్టేజ్ ప్రిలిమ్స్. ఇది మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చూస్తే జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, ఇంకా న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఈ 5 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయి. ప్రతి సబ్జెక్టుకి 30 మార్కులు, అంటే అన్నింటికీ ఈక్వల్ వెయిటేజ్ అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అసలు సిసలైన కాంపిటీషన్ అంతా మెయిన్స్లోనే ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ. పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిపై అభ్యర్థుల లోతైన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఏ మార్కులు కన్సిడర్ చేస్తారు? కేవలం ఈ మెయిన్స్లో వచ్చిన 300 మార్కుల్ని. ప్రిలిమ్స్ మార్కులు కలపరు. అందుకని మెయిన్స్లో మంచి స్కోర్ చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. సరే, రిటన్ ఎగ్జామ్స్లో నాలెడ్జ్ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఉద్యోగానికి కావలసిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫిజికల్ టెస్ట్ అనగానే రన్నింగ్, లాంగ్ జంప్ లాంటివి ఉంటాయేమో అనుకుంటారు. కానీ అస్సలు కాదు. ఇది కేవలం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అంటే కేవలం హైట్, చెస్ట్ కొలతలు మాత్రమే తీసుకుంటారు. అంతేకాని అథ్లెటిక్ ఈవెంట్స్ ఏమీ ఉండవు. ఆ కొలతలు ఏంటంటే, పురుషులకైతే మినిమం 160 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్లుండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక మహిళల విషయానికొస్తే కనీస ఎత్తు 152.5 సెంటీమీటర్లు, కనీస బరువు 45.5 కేజీలు ఉండాలి. ఈ నంబర్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ మెడికల్ టెస్ట్. ఉద్యోగంలో చేరాక డ్యూటీ చేయడానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అడ్డంకి కాకూడదు కదా, అందుకే ఈ టెస్ట్. ముఖ్యంగా దృష్టి పెట్టేది కంటి చూపు 6/6 ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, అలాగే నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్ లాంటి సమస్యలు కూడా ఉండకూడదు. ఓకే, ఈ కష్టమైన స్టేజెస్ అన్నీ దాటి జాబ్ సాధించాక లైఫ్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ విషయాలు తెలుసుకుందాం. జాబ్లో జాయిన్ అయ్యాక పోస్టింగ్ ఎక్కడిస్తారంటే బేసిక్గా 2 విభాగాలుంటాయి. సుమారు 60% మందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే SEBకి పంపిస్తారు. వీళ్లు మెయిన్గా ఇల్లీగల్ లిక్కర్, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి కంట్రోల్ చేస్తారు. మిగిలిన 40% మందిని రెగ్యులర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కేటాయిస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ తిరుపతిలో 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో మొదటి 3 నెలలు అకాడమిక్ ట్రైనింగ్, అంటే చట్టాలు, రూల్స్ గురించి నేర్పిస్తారు. నెక్స్ట్ 3 నెలలు ఫిజికల్ ట్రైనింగ్. ఇది ఫీల్డ్ డ్యూటీస్కి ప్రిపేర్ చేయడానికన్నమాట. మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది?
చాలా బాగుంటుంది. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐగా కెరీర్ స్టార్ట్ చేసి 5 ఏళ్ల సర్వీస్ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా ప్రమోషన్ వస్తుంది. మరో 10 ఏళ్లలో అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఆ తర్వాత డెప్యూటీ సూపరింటెండెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో గ్రోత్కి మంచి స్కోప్ ఉంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఒకసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ ఏంటో రీక్యాప్ చేద్దాం. ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాగా అనుకోండి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, ఈ జాబ్కి అప్లై చేయడానికి కావాల్సింది ఏదైనా ఒక డిగ్రీ. ఏ గ్రూప్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు. ఒక రికగ్నైజ్డ్ డిగ్రీ ఉండాలి. ఇక అందరూ ఎదురుచూసేది శాలరీ. స్టార్టింగ్లోనే దాదాపుగా 56,000 రూపాయల జీతముంటుంది. సో మంచి గౌరవంతో పాటు ఆర్థికంగా కూడా ఇది ఒక మంచి కెరియర్. సో ఈ కెరియర్కి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ఇప్పుడు మన ముందుంది. ఎలాంటి అర్హతలు కావాలి, సెలక్షన్ ఎలా ఉంటుంది, జాబ్ వచ్చాక కెరీర్ ఎలా ఉంటుంది, అన్నీ క్లియర్గా ఉన్నాయి. గౌరవం, ఛాలెంజ్, మంచి జీతం అన్నీ ఉన్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?